ఈరోజు ఇందిరా పార్కులో జరుగుతున్నటువంటి 59 కులాల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలు చేయాలనేటటువంటి ధర్నాకు పాల్గొనడం జరిగింది. మేము చేవెళ్ళ నియోజకవర్గం షాబాద్ మండలం నుంచి రావడం జరిగింది. అయితే చేవెళ్ళ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలు చేయాలని చెప్పి ఈరోజు జరుగుతున్నటువంటి ధర్నాలో ఎందుకు పాల్గొంటున్నామంటే ఖచ్చితంగా చేవెళ్ళ వాసులుగా ఇది మా బాధ్యత అని చెప్పి మేము పాల్గొనడం జరిగింది. చేవెళ్ళలో ఏదైతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏవైతే చేవెళ్ళ డిక్లరేషన్ అమలు చేస్తామని చెప్పి నమ్మబలికి ఇప్పుడు 2.5 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఇంకా ఏ ఒక్కటి కూడా అమలు చేయడం లేదు. కాబట్టి మేము ఖచ్చితంగా డిక్లరేషన్ చేవెళ్ళ ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలని చెప్పి కోరుతూ ప్రభుత్వాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. అయితే ముఖ్యంగా చేవెళ్ళ డిక్లరేషన్లో అంబేద్కర్ అభయాసం అనేటటువంటి పేరుతో దళితులకు ప్రతి ఒక్కరికి 12 లక్షల రూపాయలతోని అందజేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. ఆనాడు పిసిసి చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రతి ఒక్కరు అగ్రనేతలను తీసుకొచ్చి వారి యొక్క సమక్షంలోనే చేవెళ్ళ డిక్లరేషన్లో చెప్పడం జరిగింది. అట్లాగే గిరిజనుల తాండాలు గ్రామాలను అభివృద్ధి కోసం సమ్మక్క సారక్క పేరు మీద వారికి కూడా అభివృద్ధి కోసం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అటు గిరిజనులను కానీ ఇటు దళితులను కానీ మోసం చేస్తూ 2.5 సంవత్సరాలు దాటవేసే ప్రయత్నం చేసిర్రు. ఇక ముందు అలా చేస్తే మేము కూడా అనేక పోరాటాలు చేసి అవన్నీ చేవెళ్ళ డిక్లరేషన్లో ఏవైతే హామీలు ఇచ్చినారో అవన్నీ అమలు చేయడం కోసం మా వంతుగా పెద్ద ఎత్తున పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం.